స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశములు మరణము బండ నుండి మధుర జలము, బండ నుండి మధుర జలములు తెంచెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ఆశీర్వదించిన రాయి మూలకు తలరాయి ఆయ. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసినది. దేవుని నామానికి స్తోత్రములు. మరి సూరంపల్లి గ్రామ వాస్తవ్యులు మరి దోమల మల్లేశం సుగుణ వారిని వారి స్తోత్రం కృపా కనికరము కలిగిన జీవము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. త్రియేక లోకమునకు నువ్వు ఏక చక్రవర్తివి. ఈ విషయమైన స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, మనమందరము గానము చేయుటయే చుమో దేవా దరయాందు ఈ గృహము దీవించుమో దేవా దరయాందు ఈ గృహము దీవించుము కాపాడుమయ్యా సన్నిధిలో నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ, గాలిలో రాగలమాల జంటగా తోడుంది నీలా, నీ ఊహలో కలా ఊగింది ఊయలా, ఆకాశవాణిలా పాడింది కోకిలా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. సరిగమలే వర్ణాలుగా కలగలిసే కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా, వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా, జాను
తెలుగులా జాన వెలుగులా బిన్నెలైగిచ్చానా బేకువే తెచ్చానా పాలమడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలు ఉన్నా నువ్వేమన్నా నీ మాటలు నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగలా ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల అంతగా నచ్చానా అసలే పెంచానా గొంతు కలపన గుండె తడపన నిన్నలా వచ్చానా రేపుగా
సహాయం ఏర్పరచిన దేవుడానికి స్తోత్రాలు. ప్రేమించి వరికించిన కుమారుడు పరమేశ్వర కుమారుడు అమృతరావును బట్టి మీకు స్తోత్రాలు. అయినా ఈ దినమున ఈ సమయంలో పెళ్లి వస్త్రముల చేత అలంకరించుకొని పెళ్లి పీటల మీదకి వెలుచుండగా మీ సన్నిధి, మీ కృప, మీ నడిపింపు, మీ తోడుపాటు మాకు అనుగ్రహించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆరంభం మొదలుకొని అంతము వరకు నీకు మహిమకరముగా, ఆయన మాకు దీవెనకరముగా ప్రభువారి స్తోత్రాలు. కానా వివాహములు మీరుండి కొరతలను తీర్చి ఆశీర్వదించి నడిపించినటువంటి మా దేవుడు మీరే తోడు నీడగా ఉండి ఆరంభం నుంచి అంతవరకు నాయకత్వం కింద ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించి జయప్రదం చేసి మహిమ మీరు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి తండ్రి. సూరంపల్లి గ్రామంలో దేవుని పరిసరంలో వాడబడుతున్న బి తిమోదయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నారు. ప్రారంభ ప్రార్థన నడిపించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు కూడి ఉన్న మన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడవు.
దాసులను మా తండ్రి నీవు ప్రేరేపించి నడిపించి చదువుతున్న సాటుకు మరుగు చేసుకుని నీ యొక్క మా తండ్రి సమయమంతటిని నీవే అత్యధిక వహించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. వాక్య భాగ పఠనంలోకి వెళ్దాం. మరి మొదటి వాక్య భాగ పఠనంగా ఆది కాండము 2వ అధ్యాయం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢని కలగజేసి నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించెను. ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడి వాక్యం దీవించు. మొదటి నుండి 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేది కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసమును పోయెను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయనను విశ్వాసం ఉంచిరి. వాక్యము దేవుడు గురించినగాక. మరి యొక్క సమయంలో 3వ వాక్య భాగ పఠనంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలన తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని కొనవలెను. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ గారు. మరి యొక్క సమయంలో చదవబడిన ఈ యొక్క వాక్య భాగం గురించి, వాక్య పఠనాల గురించి మన మధ్యలో ఉన్న పాస్టర్ బి తిమోతయ్య గారు వచ్చి ఒక వాక్య భాగాల గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. నాయన, ఇక్కడ ఉండడానికి మీ కృప చూపినారు, నీకు వందనాలు.
ప్రభా ముఖ్యముగా నా తండ్రి అమృత రావుని బట్టి యేసురావుని బట్టి నీ స్తోత్రాలు ప్రభా, వారి యొక్క తల్లిదండ్రులను బట్టి బంధువులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా నా తండ్రి చదవబడినటువంటి యొక్క లేఖనముల ద్వారా ప్రభా మీ కృప చూపినందుకే వందనాలు ప్రభా. ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మీ యొక్క రాష్ట్రాలకు మీరుండి మాకు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క వివాహము ఘనంగా జరుగుటకు మీ కృప చూపండి తండ్రి, మీరు చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కొంచెం చిన్నపిల్లల శబ్దం చాలా ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులైన వారు కొంచెం చిన్నపిల్లల్ని మేము స్వాధీనంలో పెట్టుకొని సమయాన్ని దేవునికి మనం కేటాయించి మరి ఆకాశమును భూమిని, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మరి పక్షులను మృగాలను దేవుడు అనుకున్నాడు. ఏంటి, ఎందుకు ఆదాము ఇలా ఉన్నాడు అని. ఏ జంతువు చూసినా ఏ పక్షి చూసినా జతలు జతలుగా ఉన్నాయి. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కనుక చేయాలి అని ఆదాములకు గాఢ నిద్ర కలగజేసి అతడి ప్రక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నేర్చుకుంటే దేవుని బిడ్డలారా, మరి ఆదాములకు స్త్రీని ఎందుకు ఇచ్చాడు అంటే సాటి అయిన సహాయముగా ఉండడానికి ఇచ్చాడు. అమ్మా కొద్దిసేపు మాట్లాడకండి. మీరు మాట్లాడితే లేట్ అవుతుంది. మాట్లాడకపోతే తొందరగా ముగించేస్తాం. మాట్లాడొద్దు దయచేసి. ఈ ఆదికాండము 2వ క్రీస్తు పరలోకమందు పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండేటువంటి ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవునికి భూమి మీద ఉండేటువంటి సంఘాన్ని దీన్ని ఒకటిగా చేయడానికి ఇది ఎంత విచిత్రమైనటువంటి సంగతి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహము కాకమునుపు వారు 2 గ్రామాలకు 2 కుటుంబాలకు చెందినటువంటి వారు. ఎప్పుడైతే వివాహం అవుతాదో వాళ్ళు చూసినటువంటి మరి అమ్మాయిని ఇక్కడ వారి బంధువులు కానీ వారి తల్లిదండ్రులు కానీ, అబ్బాయిని ఇక్కడ వారి బంధువులు వారి తల్లిదండ్రులు కానీ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంట్రా నిన్నగాక ఇయ్యాల వచ్చినటువంటి ఆ అమ్మాయి నీకు ఇంత ప్రేమ అయిందా? 20 సంవత్సరాలు పెంచి నీకేది కావాలంటే అది ఇచ్చి నీ అక్కర్లని తీరిస్తే మా మాట వినకుండా ఆమె మాటనే వింటున్నావు అని అబ్బాయి తల్లిదండ్రులు కానీ వారి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ అనుకుంటారు. అదేవిధంగా అమ్మాయిలు ఇక్కడ ఉన్నవారు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఆదికాండము 2వ అధ్యాయములో చూస్తే ఆదామునకు సాటి అయిన సహాయము చేయాలి అనుకున్నప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఎన్ని రోజులు వేరు వేరు గ్రామాల్లో వేరు వేరు కుటుంబాల్లో ఉన్నా అది దేవుని యొక్క సంకల్పము. వారు సృష్టింపబడినప్పుడే వారి కొరకు ఒకరిని ఏర్పాటు చేశాడు. వారు ఏక శరీరమై ఉన్నారని ఈ వాక్యంలో చూస్తూ ఉంటున్నా. వారు 2 కుటుంబాలకు చెందినటువంటి వారైనా వారు ఏక శరీరము అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తూ ఉంది. దీనికి మనం ఆశ్చర్యపడవలసిన పని లేదండి. దేవుడు తన అనాది ప్రణాళికలోనే వారిని ఒక శరీరముగా ఒక్కరినిగా వారిని చేశాడు కనుక దీనికి ఆశ్చర్యపడవలసిన పని లేదు. అయితే 2వ విషయం, ఇక్కడ ఈ యొక్క అవ్వమ్మను ఎందుకొరకు దేవుడు చేశాడు అంటే ఆదామునకు సాటి అయిన సహాయం చేయడానికి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈరోజు పురుషులు ఎక్కడెక్కడో వెళుతూ ఉంటారు. నిన్న మొన్న అమూర్తరావు ఏ బరువు బాధ్యత లేకుండా తిరిగినా రేపటి నుంచి అలా తిరిగితే కుదరదు. నిన్న మొన్న అంటే అమూర్తరావు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ తిరిగినా లేకపోతే ఏం చేసినా ఆ టైంకు భోజనం, టైంకు కావలసినవి అన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు అమృతరావుకు ఒక బాధ్యత అనేటువంటిది పెట్టబడ్డాడు కనుక ఇంకా ఏం చేయాలంటే ఏదైనా పని చేయాలి. పనికి వెళ్ళి అలసిపోయి వస్తాడు. లేకపోతే ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి కొన్నిసార్లు మానవులుగా కృంగిపోతూ ఉంటారు, బలహీనపరచబడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసురాని ఏం చేయాలి అంటే అతన్ని ధైర్యపరచాలి. జ్ఞాని అయిన సొలొమోను అందుకే అంటాడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది అని లేఖనం తెలియజేస్తా ఉంది. ఎందుకు శ్రేష్టమైనది అంటే తన బలహీనతల్లో, తన కష్టాల్లో, తన యొక్క బాధలో, తన దుఃఖములో తాను కొంత భారమును మోస్తూ, భారమును భరిస్తూ మరి ధైర్యపరిచేటువంటి విధానంగా ఉండాలి. కానీ కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏదో బాధతో వస్తూ ఉంటే ఇంకా ఏం చేస్తూ ఉంటారండి, ఆ బాధను ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏదో ఒక మాట మాట్లాడి వారిని ఇంకా కృంగదీస్తూ, ఇంకా వారిని బలహీనపరుస్తూ ఉంటారు. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే నిజంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు స్త్రీని ఎందుకు నిర్మించాడు అంటే పురుషునికి సాటి అయిన సహాయకురాలుగా ఉండడానికి, తన యొక్క శ్రమల్లో, తన యొక్క బాధల్లో తనను ఆదరించి తనను కాపాడడానికి మరి ఇక్కడ స్త్రీని నిర్మించినట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ లేఖనం అంటారు, ఏమంటారంటే, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్పాడు. నిజంగా ఈ మాట ప్రభువును అంగీకరించినటువంటి మనందరికీ బాగా తెలుసు. ఏ మాట అండి? పురుషుల్ని ప్రేమించాలని కాదు. నిజంగా మీరు నమ్మినటువంటి, మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుణ్ణి మీరు ఎంత ప్రేమిస్తారో, ఆయన అంటే మీరు ఎంత గౌరవిస్తారో, అదేవిధంగా మరి స్త్రీలు కూడా తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి? నువ్వు అసలు క్రైస్తవురాలు అయితే నీ ప్రభువును నువ్వు ఎలా ప్రేమిస్తావో, ఎలా గౌరవిస్తావో నీకు బాగా తెలుసు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా తెలుసు కనుక ఎలా ప్రేమించాలి అంటున్నాడంటే, నీ ప్రభువును ఎలా ప్రేమిస్తావో అలా నీ సొంత పురుషుల్ని ప్రేమించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మాటకు మనము వేరే అర్థం చేసుకుంటే సొంత పురుషుడు అంటే ఇంకా వేరే అవన్నీ ఎందుకండి? దేవుని పిల్లలు అలా ఉండరని నేనైతే విశ్వసిస్తా ఉంటున్నాను. ఇంకా సొంత పురుషుడు అనేటువంటి మాట మన జీవితంలో మన యొక్క నోట నుండి రాకూడదు. కానీ నీ భర్తను నువ్వు ఎలా ప్రేమించాలి అంటే, ప్రభువును నువ్వు ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విధంగా ఓసారి ఓ నూతన జంటకు వివాహం చేశారట. వివాహం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అంటుందంట, ఏమంటుందో తెలుసా అండి? ఆమె ఏం చేస్తుందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున్న లేస్తుంది, ముఖం కడుక్కుంటుంది, ఛాయ్ తాగుతుంది, మళ్ళా టిఫిన్ టైము లేకపోతే భోజనం టైం కాగానే భోజనం చేస్తుంది, చైర్లో కూర్చుంటుందంట. అరే నిన్ననే పెళ్ళి అయింది కదా,
నిన్ననే పెళ్ళి అయింది కదా తెలియదు అనుకొని వాళ్ళు అనుకున్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా గడుస్తూ ఉంది. ఆమె అదే పని చేస్తూ ఉంది. ఉదయం లేస్తూ ఉంది, ముఖం కడుక్కుంటుంది, తినేటివన్నీ ఏం చేయాలో అది చేస్తూ ఉంది. వస్తుంది, చీరలో కూర్చుంటుంది. 1 రోజు 2 రోజులు కొత్త పిల్లలు ఊరుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళు అంటున్నారు, ఏంటే ఈ పిల్లకి ఏం తెలియదా, అరే అత్తగారింట్లో ఉన్నాను కదా, పని చేయాలి, ఆ చీరలో కూర్చుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అరే ఇవాళ కాకపోతే కొత్త పిల్ల కదా, రేపు చేస్తుందేమో, ఎల్లుండి చేస్తుందేమో, ఇక చేస్తుందేమో, అది చేస్తుందేమో అంటే అదే చీరలో కూర్చుంటుందంట. ఇక 4-5 రోజులు ఆగిన తర్వాత, బిడ్డ నీవు ఇప్పుడు అత్తగారింట్లో ఉన్నావు, అమ్మగారింట్లో లేవు, అత్తగారింట్లో ఉన్నావు, నువ్వు పరిచర్య చేయాలి, భోజనం సిద్ధపరచాలి, అందరికి పెట్టాలి, నువ్వు పని చేయాలి. ఎవరో తీసుకొచ్చి పెడితే తింటానని చూస్తున్నావు, అది పద్ధతి కాదమ్మా అంటే ఆమె అన్నదంట, లేదండి మా పాస్టర్ గారు పెళ్లి చేసేటప్పుడు చీరలో కూర్చుండబెట్టి పెళ్లి చేశాడు, నేను ఇదే చీరలో కూర్చుంటాను అన్నదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైనటువంటి మనం ఇప్పుడు పిల్లలకు అన్ని తెలుసు నేను చెప్పవలసినటువంటి పని ఉండదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది అలా ఉంటే నిజంగా మీ యొక్క జీవితాలను మార్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పెద్దలు అంటూ ఉంటారు, సంవార పురుషు దానిలో సంతోషమే కానీ సంసారం చేయగా ఏం దేశము అంటూ ఉంటారు. ఇప్పుడు పెళ్లి అంటే ఒక బాధ్యత, ఒక భారము అనేటువంటిది మీద పడుతూ ఉంది కనుక నిన్న మొన్న కూర్చున్నట్టుగా, నిన్న మొన్న తిరిగినట్టుగా, నిన్న మొన్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ బాధ్యత లేకుండా ప్రవర్తించేటువంటిది కాదు కనుక ఒక భారము అనేటువంటిది, బాధ్యత అనేటువంటిది మన మీద పడ్డది కనుక ఏం చేయాలంటే స్త్రీలైనటువంటి వారు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనం సెలవిస్తుంది, నిజంగా భార్య దొరికిన వారికి మేలు దొరికింది. నిన్ను బట్టి నీ భర్తను ఎవరు కూడా చిన్న చూపు చూడకూడదు. నిన్ను బట్టి నీ భర్తను ఎక్కడికి వెళ్ళినా గౌరవించేటట్టుగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబానికి ప్రేమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి స్త్రీ జ్ఞానవంతురాలైతే స్త్రీ చక్కగా తన క్రమాన్ని, తన యొక్క పద్ధతిని పాటిస్తే భర్త ఎక్కడికి వెళ్ళినా అతనికి గౌరవప్రదంగా బ్రతుకుతాడు. ఎక్కడికి వెళ్ళినా అతన్ని ప్రజలు గౌరవిస్తారు. కానీ స్త్రీ నిజంగా తన బాధ్యత ఏంటో, తాను చీలించవలసినటువంటి విధానం ఏంటో తెలియకుండా చీలించినట్లయితే దాని ద్వారా ఏమైనటువంటి దేవుని బిడ్డలారా భర్తకు, కుటుంబానికి మరి దుఃఖ పెట్టేటువంటి వారిగా ఉంటారు. నిజంగా లేఖనం కూడా అంటూ ఉంటారు. ప్రేమైనటువంటి జ్ఞానము లేని స్త్రీ దొరికితే తన ఎముకలకు పుల్లు అని మన జ్ఞానం కలిగి జీవించినట్లయితే నీవు నీ భర్తను, నీ కుటుంబాన్ని ఇంకా ఎవరు వచ్చినా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ అమ్మగారింటి దగ్గరికి వచ్చినా ఎవరి బంధువులైనా మరి స్వార్థం లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించి అందరినీ కలుపుకపోతే కుటుంబంలో ఎలాంటి సమస్య కూడా ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మరి అలా ఉండాలని ప్రభు నామమున నేను మరి యేసురానికి మనవి చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడు కూడా అమృతరావుకు మేలుగా ఉండాలి, కిరీటముగా ఉండాలి, తన కుటుంబానికి కూడా మరి మంచి పరిచర్య చేసేటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. మరి అమృతరావు కూడా ఎలా ఉండాలి అంటే అదే 25వ వచనంలో లేఖనం సెలవిస్తా ఉంది. ఏమి సెలవిస్తుందంటే, నిన్ను వలె నీ సొంత శరీరమును వలె నీ భార్యను ప్రేమించ బతురాలవై ఉన్నా అని చెప్పి అక్కడ కూడా మళ్ళా క్రీస్తును చూపిస్తా ఉన్నాడు. క్రీస్తు సంఘాన్ని ఎప్పుడు ప్రేమించాడు అంటే సంఘము పాపములో ఉన్నప్పుడు, సంఘము దేవుని యొక్క మాట విననప్పుడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపినప్పుడు,
సంఘాన్ని క్రీస్తు ప్రభువారు ప్రేమించారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారు అంటే ఎన్నో మొన్నటి దాకా చదువుకొని ఉంటారు. చదువు అయిపోయినట్టే కాగానే తల్లిదండ్రులకు అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటారు. వారికి పని తెలియదు, వారికి బాధ్యత తెలియదు, వారికి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియగలిక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆమెను అర్థం చేసుకునేటువంటి ఆ మంచి మనసు అమృతరావు కూడా ఉండాలి. ఆ మంచి మనసు అమృతరావు కూడా ఉండాలి. ఎలా ప్రేమించాలంటే నీ శరీరం ఎలా ప్రేమిస్తావు, నీకెక్కడైనా గాయమైతే లేకపోతే జ్వరం వస్తే నీకేదైనా బాధ అయితే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించాలి. కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియదు. ప్రేమైనటువంటి దేవుడు పిల్లారా కనుక పురుషులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఇలాంటిదే వివాహం అంటే మనలాంటి సామాన్య మనుషులు కాబట్టి రాజకుమారునికి వివాహం చేయాలనుకున్నాడంటే రాజుగారు. వివాహం చేయాలనుకుంటే పక్క దేశంలో ఉన్నటువంటి రాణి ఉందని తెలిసింది. ఆ రాణి రాజుగారు కూడా అని చెప్పి ఆ మంత్రిని పిలిచి అడిగారంట. ఏ మంత్రి గారు మేము అప్పుడే అడిగాం ఈ రాజగుణాలు ఉన్నాయా అంటే 98% ఉన్నాయా అని అంటే మంత్రి గారు అన్నారు అవునండి 98% ఉన్నాయి, 2 తక్కువ ఉన్నాయి. 2 తక్కువ ఉన్నాయి. ఆ 2 ఏంటంటే ఒకటి చెప్తే వినడు తనకు తెలియదు, ఒకటి చెప్తే వినడు తనకు తెలియదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైనటువంటి మనం ఏంటంటే ఆమె యేసురాని ఇంకో ఇంటిలో పుట్టి మన ఇంటికి వస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా మన ఇంటి వారు ఏం చేస్తారంటే దాన్ని ఇంత చేస్తే ఇంత చూపిస్తూ ఉంటారు, ఇంత పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు. వాక్యం కూడా అంటుంది, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఏమంటుందంటే భార్య బలహీనమైనటువంటి ఘటమని ఎరిగి ఆమెను సన్మానించి నీ ప్రార్థనకు, నీ ఆత్మీయ జీవితానికి కానీ నీ కుటుంబ జీవితానికి కానీ అభ్యంతరం కలగకూడనట్టు జ్ఞానముతో ఆమెతో సంసారం చేయాలని లేఖనం సెలవిస్తూ కనుక నీ భార్యను హత్తుకునే తీరు నీ భార్యను హత్తుకోవాలి, తల్లిదండ్రులను హత్తుకునే తీరు తల్లిదండ్రులను హత్తుకోవాలి. ఎవరు ఏది చెప్పినా ఎవరికి ఎదుగుమంటుంది చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసురాణి భర్తకు ఎప్పుడు కూడా సహాయాన్ని భరిస్తూ ధైర్యపరిచేదిగా ఉండాలి. మరి అమృతరావేమో ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడో నీ సొంత శరీరం వలె అలా ప్రేమించి మీరిద్దరు కూడా ఒకరి ఏడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి తన యొక్క క్రమమును, తన యొక్క పద్ధతిని మీరు మీ పద్ధతులు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్ని విషయాలు మీకు ఇంకా చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు పిల్లలకి అందరికీ తెలుసు కనుక వాటిని పాటిస్తూ ముఖ్యంగా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఆ వాక్య భాగంలో లేఖనం ఏమంటుంది అంటే కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహం చాలా హడావుడిగా చాలా ఘనంగా జరుగుతూ ఉంది. కానీ అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసము అప్పటికప్పుడు సిద్ధపరచాలంటే కాదు. ఏమైనటువంటి దేవుని పిల్లలారా కాదు, సిద్ధపరిచిన ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితి. అయితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారు చాలా కంగారు చేస్తూ ఉంటే వారి కంగారును చూసి మరియమ్మ తల్లి వారి దగ్గరికి వచ్చి అంటుంది, ఏంటయ్యా అంటే ద్రాక్షారసం అయిపోయిందమ్మా అని అంటే ఏం లేదు, అక్కడ ప్రభు ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడో అది చేయండి. అక్కడ ప్రభు ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పాడు. వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో చెప్తే అక్కడ 6 రాతుబాణాలు ఉంటే వాటి మీద నీళ్ళు నింపమని చెప్పాడు. నీళ్ళు నింపామయ్యా అంటే తీసుకుపోయి ఏమని చెప్పారు. తీసుకుపోయి ఇస్తా ఉంటే ఏమైనటువంటి దేవుడి బిడ్డల ఆ ద్రాక్షారసం
రుచి చూసినటువంటి మనుషులు, అక్కడికి వచ్చిన ద్రాక్షరసం తాగినటువంటి ప్రజలు అంటూ ఉన్నారు, అయ్యా ఏంటయ్యా ఇంత చక్కని ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావు, మేము అనేక పెళ్లిలో పోయాం, కానీ ఏ పెళ్లిలో కానీ మొదట మంచి రసం పోసి చెరువులు జబ్బుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు, నీవైతే ఇది వరకు ఇంత చక్కని ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావు ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఈ విషయంలో నేను మీకు ఒక సంగతి తెలియజేస్తా ఉన్నాను. అమృతరావు కావచ్చు, యేసురాణి కావచ్చు, ఇప్పుడు వారు యవనస్తులు వారి ముఖం చూసినా, వారి అందం చూసినా, వారి దిగిన ఫోటోలు చూసినా ఎంత కలకలు ఆడిపోతూ ఉంటాయి. ఈ అందం శాశ్వత కాలం ఉండదు, ఈ ఏది పడ్డా కొద్ది ఈ అందం ఉండదు. అందం లేకపోయేసరికి కుటుంబంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ప్రేమ తగ్గుతూ ఉంటారు. మన అయ్యగారు చెప్తా ఉంటాడు, మార్కయ్య గారు, పెళ్లి చేసుకున్నప్పుడేమో నువ్వు ఉంటే నేనుండా కొద్ది రోజులు అయిన తర్వాత, చేసుకునేటప్పుడేమో నువ్వు లేకుంటే నేను ఉండనే ఉండా, కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు ఉంటే నేనుండా. అయితే అది మన జీవితంలోనికి రాకుండా ఉండాలి అంటే వారి మధ్యలో సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఉండాలి. కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు, క్రైస్తవ కుటుంబాల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుడు ఉంటారా? నేను యేసయ్య గారి ప్రసంగంలో ఒక ఆయన అడిగాడు, ఒక ముసలాయన ఇందు వృద్ధాప్యంలో నేర్చిన వేదికలు శరీరమంతా ముసలాయన ఊగుతున్నాడు, హుషారుగా స్టేజ్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఏంటి బాబు ఇంత ముసలాయన ఇంత హుషారుగా ఉన్నారు ఏంటి అంటే, నువ్వు ప్రభువు నమ్ముకున్నావా అని అంటే ఆయన అన్నాడంట, ప్రభువు నమ్ముకున్నానండి అని చెప్పాడంట. నీకెవరు సువార్త ప్రకటించారంటే, నాకు ప్రకటించలేదండి, ఎవరు ప్రకటించలేదు. మరి ఎలా నమ్ముకున్నావు, ఎలా ప్రభువు తెలిసాడంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఎవరు నాకు ప్రకటించలే, ఎవరు ప్రార్థన గురించి చెప్పలే, మరి ఎలా వచ్చావు అంటే నేను చూశాను అంటున్నాడు. ఏం చూసావయ్యా అంటే, హల్లెలూయా, నేను తాగి వస్తా, మా భార్య ఉంటారు, ఇక పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఈ మూలకొకరు ఆ మూలకొకరు ఏడ్చి వాళ్ళకు బట్టలు కొనుక్కోరు, ఈ మూలకొకరు ఆ మూలకొకరు తిండి ఉండదు, వండింది అలానే ఉంటుంది, తిండి ఉండదు, మా పరిస్థితి అలా ఉంటుంది. అయితే మరి ఏమైందంటే మా పక్కనే దైవజనులు అందించారు. మరి యొక్క వాక్య భాగ ఫలింపు కోసం మన మధ్యలో ఉన్న డైరెక్ట్ నాయకులు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తనలో చంద్రి సహకరించండి. ఆకాశంలో పట్టసారిన సత్యదేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఇదిగో ఇరువురు నూతన దంపతుల కొరకు ప్రభువా, ఇంతవరకు దైవ సేవకుడు విత్తిన వాక్యం ప్రభువా, ఇదిగో ఇక్కడ కూర్చున్న యవనస్తులే కాదు, వాక్యం విన్నమందరము కూడా ప్రభువా మొట్టమొదటిగా నీకు లోబడి ప్రభువా నాయన నీ వాక్యానుసారంగా జీవించడానికి దేవా నీ కృప దయచేయమని, విన్నటువంటి వాక్యం ఫలించడానికి నీ కృప దయచేయమని ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకా వివాహం అవుతుంది కానీ చాలా మంది అనుకోవచ్చు, అయిపోయింది ఇంకా అంతా, కేవలం వివాహం ఒకటే ఉంది. అందరూ సూరంపల్లి గ్రామంలో దేవుని పరిసరలో వాడబడుతున్న దైవజనులు, అభిషక్తులు పాస్టర్ బి మార్కయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని ముందున్న వివాహ కార్యక్రమం అంతా కూడా జరిపించవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా మరి చప్పట్లను కొడుతూ వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దయచేసి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి మనం ఇచ్చేస్తూ ఉన్నాము. మన ఎదుట నిలబడినటువంటి ఇరువురు యవనస్తులు అనగా అమృతరావు, యేసురాణి ఇరువురి వివాహముల కొరకు మరి విచ్చేసి ఉన్నాము. దయచేసి అందరూ కూడా సహకరించాలి, మౌనంగా ఉండి ఈ వివాహమును ఆశీర్వదించాలని ప్రభు పేరిట మేమందరూ కోరుచూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది కాల సంకల్ప ప్రకారముగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయము ఏర్పరిచిన గొప్ప దేవుడవు నీకు స్తోత్రములు. విడివిడిగా ఉన్నటువంటి ఇరువురు యవనస్తులను, అమృతరావును, యేసురాణిని పరిశుద్ధ వివాహము ద్వారా ఈ దినము నీ సన్నిధిలో ఒకటిగా, ఒక కుటుంబముగా మీరు కట్టబోతున్నారు. ముందున్న ఒడంబడికంతటిలో మీ సన్నిధి, మీ కృప తోడుగా ఉంచి మీరు మాత్రమే మహిమ పొంది వివాహమును మీ చేతుల మీద జరిగించి ఆశీర్వదించుమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి వినండి. మన ప్రియులు, సహోదరులు, సూరంపల్లి గ్రామ వాస్తవ్యులు దోమల మల్లేశం ప్రేమానంద ముసుకున వారికి ఇచ్చిన గర్భఫలమైన కనిష్ట కుమారుడు అమృతరావును బట్టి, వారి పక్షమున వచ్చిన బంధువులను బట్టి, అదే విధముగా మన ప్రియులు, సహోదరులు, సూరంపల్లి గ్రామ వాస్తవ్యులు తోడంగి ఎల్లం ఎంతవ్వ వారికి ఇచ్చిన సంతానమైన గర్భఫలమైన కనిష్ట కుమార్తె యేసురాణి అమృతరావు ఇరు పక్షముల నుండి వచ్చిన బంధువులకును, పెద్దలకును, శ్రేయోభిలాషులకు, రక్త సంబంధులకు, ఆత్మీయులకు, మరి వేదికను అలంకరించినటువంటి నా జత పనివారైన దైవజనులందరికీ ప్రభు పేరట నా యొక్క వందనాలు, శుభములు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వీరి ఇరువురు వివాహం కొరకు నిశ్చయించడం జరిగింది. మరి సంఘంలో 3 ప్రకటనలు చేయబడి ఉన్నాయి. 4వ ప్రకటనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా సమాధానంతో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన ఎదుట మీరు చూస్తున్నారు కదా, అందరూ మన ఎదుట నిలిచి ఉన్న యవనస్తుడైన అమృతరావు, యవనస్తురాలైన యేసురాణి పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. వీరి వివాహము యథావిధిగా జరగటం లేదు. అది క్రైస్తవ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశంలో ఉన్న చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదు అని తగిన కారణము, హేతువు, ఆక్షేపణ, ఆధారం, రుజువు ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఇక్కడే మీరందరూ తెలియపరచవలసిందిగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. లేదా ఎప్పటికీ మౌనముగా ఉండి ఊరుకోవలసిందిగా కోరుచున్నాను. నా ప్రకటన మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. మన ఎదుట నిలిచి ఉన్న యవనస్తుడైన అమృతరావు, యేసురాణి వీరి వివాహం యథావిధిగా జరగటం లేదని క్రైస్తవ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశంలో ఉన్న చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదు అని తగిన హేతువు, కారణము, ఆక్షేపణ ఏదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే మీరు తెలియపరచాలి, రుజువుపరచాలి. లేదా ఇక మీదట ఎన్నటికీ ఎప్పుడు మౌనముగా ఉండి ఊరుకోవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను.